హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోండి సోమవారిని ఊరేగించుకుంటూ తీసుకొచ్చేసాం కదా. ఇంక సోమవారిని గంగమ్మ ఒడికి అయితే చేర్చేస్తున్నాను అనమాట. ఇంక ఇలా ముంచి 3 సార్లు పైకి లేపుతూ మూడవసారి ఇంకా గంగమ్మ ఒడిలో చేర్చేసిన తర్వాత ఇదిగోండి ఇలా పైనుంచి 3 సార్లు అయితే వాటర్ వేసి ఇంక గంగమ్మ ఒడికి అయితే చేర్చేయాలి సోమవారిని. గంగమ్మ ఒడిలో అయితే సోమవారిని నిమజ్జనం చేస్తానండి. ఇంకా పువ్వులు, పత్రి ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు గణపతి, గౌరమ్మ, వీటన్నిటిని ఈ వాటర్లోనే వేసేసుకోవాలండి. ఇంకా స్వామివారి కింద పళ్ళెంలో బియ్యం పోసి పెట్టాను కదా, అవి ఏం చేస్తానంటే పూజారి గారికి కానీ లేదా స్వయం పాకంలో కానీ లేదంటే కుడుములు కానీ చక్కెర పొంగల్ కానీ చేసి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే పంచిపెట్టేయాలి. బెల్లం కుడుములు వేయాలండి. ఇలా స్వీట్ ఏదైనా చేసి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచిపెట్టచ్చు. ఇదండి వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు.